మావోయిస్టులకు ఊహించని షాక్. రెండు వేర్వేరు భారీ ఎన్కౌంటర్లో మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి. సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందిన సమాచారం. మావోయిస్ట్ పార్టీకి మరొక ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కొంట కిస్సారం అడవి ప్రాంతాల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఓవైపు పార్టీ అగ్రనేతలు లొంగిపోతుండడంతో పాటు మరోవైపు వరుసగా ఈ ఎన్కౌంటర్లు జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆ పార్టీ పిఎల్జీ బెటాలియన్ 1 కమాండర్ బర్సే దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కొంట కిస్సారం అడవుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపుతుంది. మృతులంతా కిస్సారం ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. అందులో కుంట ఏరియాదర్శి కమిటీ సచిన్ ముంగ్దా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొంట ఏఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే హత్య కేసులోని నిందితులుగా ఉన్న మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తుంది. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని మావోయిస్టులు సంచారం ఉందన్న పక్కా సమాచారంతో సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ బృందం గాలింపు చర్యలను చేపట్టింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 3 AK-47 ఇన్సాన్స్ రైఫిల్స్, SLR రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. మరోవైపు ఇదిలా ఉంటే మరోవైపు బీజాపూర్ జిల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఈ సుక్మా జిల్లాలోని ఎన్కౌంటర్కు ముందే బీజాపూర్లో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఎస్పీ జితేంద్ర యాదవ్ పర్యవేక్షణలో దక్షిణ బస్తర్ అడవి ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు తెలుపుతున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని వివిధ ఎన్కౌంటర్లో 285 మంది నక్సలైట్స్ మృతి చెందారు. బస్తర్ డివిజన్ అంటే బస్తర్లోని 7 జిల్లాలు కలిసి బస్తర్ డివిజన్గా చెప్తారు. ఈ బస్తర్ డివిజన్లోనే గతేడాది 257 మంది నక్సల్స్ మరణించగా మిగతా రాయ్పూర్ డివిజన్కి 27 మంది మావోయిస్టులు మరణించారు. మొత్తం 285 మంది మావోయిస్టులు గతేడాది ఈ బస్తర్ అండ్ రాయ్పూర్ డివిజన్లోనే 285 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక తాజా ఎన్కౌంటర్కి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఘటనా స్థలంలో కాల్పుల మోతం అవుతున్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు భద్రతా బలగాలు వెల్లడిస్తున్నాయి.